ఏంటొదినా దొంగలా వచ్చాను అని చూస్తున్నారు కదా, దొంగలే కానీ నేను కాదు. ఆ కర్టెన్ వెనుక బక్క శ్రవంతి, గ్రిల్ దగ్గర సునీత, ఇక్కడ తొంగి చూసిందే మాధవి. వీళ్ళంతా వాట్సాప్ దొంగలు. అవును, వీళ్ళందరూ యాక్టివ్ గా ఉంటారు కానీ వాట్సాప్ గ్రూప్ లో అస్సలు యాక్టివ్ ఉంటారు వదినా. అసలు ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిందే ఆ బక్క శ్రవంతి. వీళ్ళంతా సైలెంట్ కిల్లర్లు వదినా. వీళ్ళకి అపార్ట్మెంట్ లో జరిగే విషయాలు అన్నీ తెలుస్తాయి కానీ ఏమీ తెలియనట్టే ఉంటారు. మొన్నటికి మొన్న ఏమైందో చెప్తాను వదినా. ఇంటికి పార్సల్ రావాలి, రాలేదు. ఏ శ్రవంతి, మీ ఇంటికి పార్సల్ వచ్చిందా అని అడిగా. ఎక్కడా? వాట్సాప్లో. రెస్పాన్స్ లేదు. మొన్న కారిడోర్లో కలిస్తే శ్రవంతి మీ ఇంటికి పార్సల్ వచ్చిందంటే వచ్చిందండి, అది మీదేనా అంటే, నువ్వు వాట్సాప్లో ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. మెసేజ్ పెట్టానా, రిప్లై ఇవ్వాలా, చూసి రెడ్ అంతే, మళ్ళీ రిప్లై ఇచ్చేది ఎవరు? అందుకే వదినా వీళ్ళందరినీ సైలెంట్ వాట్సాప్ దొంగలు అని అంటారు. ఈ సైలెంట్ వాట్సాప్ కిల్లర్లు, ఈ సైలెంట్ వాట్సాప్ దొంగల గురించి మనం డెఫినెట్లీ చర్చించాలి. కానీ ఆ చర్చకి వెళ్ళే ముందు మరి ఈరోజు ఈ వైరల్ వంటలకు చేయబోతున్న వంట బీట్రూట్ గోధుమ పాల హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు వదిన చాలా సింపుల్. ఒక లుక్ వేసుకోండి. ముందుగా ఏం చేయాలంటే, ఒక రోజంతా మనము గోధుమల్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. ఇలా కాటన్ బట్టలో మిక్సీ పట్టిన గోధుమల్ని పెట్టేసి ఇలా ఒక స్ట్రెయిన్ పెట్టేసి దీనిపైన ఒక బరువుని పెట్టేస్తే మనకి గోధుమ పాలు రెడీ అవుతాయి. సో ఆ గోధుమ పాలే ఇవి. ఆ గోధుమ పాలని అలానే వదిలేస్తే పైన నీళ్లు తేలుతాయి, కింద స్టార్చ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ హల్వాకి కావాల్సిందే ఈ పైన ఉన్న నీళ్ళని తీసేస్తే లోపల ఏదైతే స్టార్చ్ ఉందో ఆ గోధుమ పాల స్టార్చే మనము ఈరోజు మన బీట్రూట్ గోధుమ పాల హల్వాలో యూజ్ చేయబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ నేనైతే స్టార్ట్ చేసేస్తాను, మీరు చూసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో ముందుగా బెల్లం. దీనికి కావాల్సింది ఏంటంటే అన్ని సేమ్ రేషియోస్. ఒక కప్పు నెయ్యి తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి, ఒక కప్పు బెల్లంతో పాటు ఒక కప్పు బీట్రూట్, దాంతోపాటు ఒక కప్పు గోధుమలు, అలానే లాస్ట్కి కొద్దిగా ఇలైచి. ఇప్పుడు ఈ బెల్లంలోనే బాయిల్ చేసి గ్రైండ్ చేసుకున్న బీట్రూట్, ఏంటొదినా వాట్సాప్ గ్రూప్లో సైలెంట్ మెంబర్లా అలా చూస్తున్నావు, రాసుకోవచ్చు కదా. అది బెల్లం అయితే ఇప్పుడు ఇందులో బాగా కరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఈ గోధుమ పాలు తీసుకున్నామో దానిపైన ఏవైతే నీళ్లు తేలాయో ఆ నీళ్ళని ముందుగా తీసేయాలి. వదినా, మీరు ఇలా నీళ్లు తీసేటప్పుడు లేదా ఈ పాలు ఒక్కసారి ఆ స్టార్చ్ ఇంకా వాటర్ డివైడ్ అయినప్పుడు ఏంటి ఈ వాసన అంటే, వాసన డెఫినెట్లీ వస్తుంది. అదేంటంటే పులిసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది. అందుకే కదా మనం ఆ స్మెల్ పోవడానికి కూడా బాగా నెయ్యి కూడా వేసి దీన్ని కలుపుతూనే ఉంటాము. ఆ వాసన అనేది పోవాలి. వాటర్ ఉంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ని మనం తీసేసాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని, సో ఇప్పుడు ఏంటంటే స్టార్చ్ అనేది కింద మొత్తం సెటిల్ అయిపోయింది వదినా, దాన్ని బాగా కలుపుకోవాలి మనము. గోధుమ పాలు ఇప్పుడు ఈ గోధుమ పాలు మనం కడాయిలో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమము గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. నాకు తెలిసి ఒక 10 నిమిషాలైనా ఈజీగా పడుతుంది వదినా. పుట్టి గట్టి పడడానికే 15 నిమిషాలు, దాని తర్వాత హల్వా అవ్వడానికి ఇంకొక 20 నిమిషాలు. ఇది కలుపుతూనే ఎందుకు ఉండాలంటే కింద సెటిల్ అయిపోతూ ఉంటుంది మన బీట్రూట్ కానివ్వండి. ఇదిగోండి కొద్దిగా
ఆ బెల్లం కొద్దిగా కరగని బెల్లం ఉంటుంది కదా, అందుకని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ముద్దలు ఉండలు అవ్వకుండా ఉండాలంటే. వదిన, అసలు నాకు ఈ వాట్సాప్ గ్రూప్లు ఎందుకు చిరాకంటే, ముందుగా వాళ్ళు మాట్లాడరు వదిన. మనం మాట్లాడితే దానికి ఏం పని పాట లేదు కాబట్టి ఊరికే వాట్సాప్లోనే ఉంటుంది అది అని అంటూ ఉంటారు. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అవ్వకు, అంతేకాని రెస్పాండ్ అవుతున్న వాళ్ళని కూడా ఏదో ఒకటి అనుడెందుకు అని నేను అంటున్నాను వదిన. దీన్ని కలుపుతూ నేను కూడా కొద్దిసేపు ఆ వాట్సాప్ గ్రూప్ సైలెంట్ మెంబర్గా ఉండిపోతా, మీరు చూస్తూ ఉండండి. వదిన, మన హల్వా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కప్పెడు నెయ్యి, మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే నెయ్యి అలా తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఆ నెయ్యి అంతా కూడా ఈ మన మిశ్రమం ఏదైతే ఉందో అదంతా లాగేసుకోవాలి. అంతవరకు కలుపుతూనే ఉండాలి. వదిన, తేలుతున్న నెయ్యి అంతా కూడా గుంజుకుంది చూడండి. ఇప్పుడు అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, వదిన ఇలా ఈ నెయ్యి కూడా మొత్తం ఈ బీట్రూట్ మిశ్రమం ఏదైతే ఉందో, ఈ హల్వా ఏదైతే ఉందో అదంతా గుంజుకోవాలి. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. లాస్ట్లో మనం ఎంతైతే నెయ్యి వాడామో ఆ నెయ్యి అంతా వదిలేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మన హల్వా అయిపోయినట్టే. ఇంత కలిపిన తర్వాత చెప్పానుగా నెయ్యి వదిలేస్తుంది అని. చూడండి, సైడ్స్లో ఆ ఎక్సెస్ నెయ్యి అంతా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టిద్దాం. ఫస్ట్ మన బీట్రూట్ గోధుమ పాల హల్వానైతే అయిపోయింది. మరి నెక్స్ట్ వంటలోకి వెళ్ళే ముందు క్లీనింగ్ సెషన్ చేసుకుందామా? వైరల్ వంటలక్క చేయబోతున్న మరో అద్భుతమైన వంట ఆనియన్ మసాలా రవ్వ దోశ. వదిన, అస్సలు లేట్ చేసేదే లేదు. ఫటాఫట మీరు చూసేసేయండి అన్ని. నేను 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను, 2 కప్పుల రవ్వ, 1 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇందులోనే సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొన్ని మిరియాలు, కొద్దిగా కొత్తిమీర. వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సండేస్ టైంలో బాగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఇష్టంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఒకటి పూరి వదిన, ఇంకొకటి రవ్వ దోశ. వదిన, ఇందులో వాటర్ ఎలా పోసుకోవాలంటే, బ్యాటర్ అంతా కూడా చాలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపు మర్చిపోదాము, ఎందుకంటే అది బాగా నానాలి. అంటే బాగా కాదు, ఒక 5 నుంచి 10 నిమిషాలు నాన్నా సరిపోతుంది. అంతలోపు ఆనియన్ మసాలా రవ్వ దోశ అన్నా కాబట్టి లేట్ చేయకుండా మసాలా చేసేసుకుందాం.
తాలింపులో ముందుగా ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, తాలింపులో ఉల్లిపాయలు వేసిన తర్వాత అది వేగాలి. ఆల్మోస్ట్ వేగింది కాబట్టి ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోస్. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఏంటంటే అది మెత్తగా బాగుంటుంది. ఆనియన్ మసాలా రవ్వ దోశకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక మనము రవ్వ దోశ చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేద్దాము. రవ్వ దోశకి ఏదైతే మనము పెనం వాడతామో అది చాలా అంటే చాలా హై హీట్లో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న ఆ రవ్వ దోశ కరెక్ట్గా వస్తుంది. సో ఇది హీట్ అయ్యే లోపు క్లీనింగ్ సెషన్ కానిద్దాం. మన ప్యాన్ అయితే వేడెక్కేసింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. అస్సలు ఆగేదే లేదు. రవ్వ దోశ రప వేయాల్సిందే. ముందుగా వదిన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వదిన, ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశ అంటే మినిమం ఇలా ఉండాలి వదినా. అయితే రవ్వ దోశ వేసిన తర్వాత దోశ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ తగ్గించి సిమ్లో పెట్టి పైనుంచి నూనె పోసుకోవాలి. వదిన మీరు చూస్తున్నట్లయితే సైడ్స్ అంతా కూడా బ్రౌన్ అయింది చూడండి, ఈ సైడ్లో అయ్యింది. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. మసాలాని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఈ రవ్వ దోశ క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చాలి. అవును దినా, ఈరోజు ఏంటో మన టాపిక్ అసలు ఈ వాట్సాప్ సైలెంట్ జనాల గురించి మాట్లాడుతూ నేనే సైలెంట్ అయిపోయాను వదినా. వంట పైనే ధ్యాస ఎక్కువైపోయింది, కానీ మాటల పైన అసలు ధ్యాసే లేదు. నాకు ఒక ఐడియా వచ్చింది వదినా. అంటే ఇప్పుడు అనడమే కాకుండా ఒకసారి చూద్దాము. నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెడతా, ఎంతమంది రెస్పాండ్ అవుతారో అది కూడా చూద్దాము. నేను ఫోన్ తెచ్చుకుంటాను, ఆగండి వదినా, ఒక అన్నేసి ఉంచండి. చూసారా వదినా, మన అపార్ట్మెంట్లో ఒక చిన్న ప్రాబ్లం రాబోతుంది, 3 రోజుల దాకా మంచినీళ్ళు రావు అని చెప్పిన తర్వాత కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు తెలుసా. అలా ఉంటుంది. అదే అరే పలానా చోట పలానా సేల్ ఉంది అనగానే కొందరు ఉంటారు వదినా ఫుల్ యాక్టివ్ అయిపోతారు. కానీ ఇంకా కొందరు ఉంటారు అయినా మెసేజా అని లైట్ తీసుకునేవాళ్ళు, చూసి చూడనట్టు వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులోనే నా ఫ్రెండ్స్ కొందరు. అయినా వదినా నీకు విషయం తెలుసా, మన పావని ఉందా, పావని కూడా ఎలాంటిదంటే సైకోలో పి ఎలా సైలెంట్గా ఉంటుందో ఈ వాట్సాప్ గ్రూప్లలో కూడా పావని అలాంటిదే, సైలెంట్గా ఉంటుంది. కానీ దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ వదినా ఎవ్వరికీ తెలియవు. నాకు అది ఎప్పుడు చెప్తుందంటే కింద వాకింగ్కో లేదా అలా ఎప్పుడైనా బయటికో వెళ్ళినప్పుడు, ఏమే నీకు ఈ విషయం తెలుసా, ఆ విషయం తెలుసా, ఇలా జరిగిందంట అలా జరిగిందంట, ఓ ఎన్నెన్నో చెబుతూనే ఉంటుంది వదినా. నీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనదొక గ్రూప్ ఉంది, గ్రూప్లో పెట్టొచ్చు కదా అంటే, అబ్బా ఎవరబ్బా గ్రూప్లో రిప్లై ఇచ్చేది,
ఎవరు పట్టించుకుంటారు గ్రూప్ని, అదొక టైం వేస్ట్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొందరికి టైం వేస్ట్, కానీ కొందరికి ఆ గ్రూపులే ఫుల్ టైం పాస్. వదిన, ఇది అయ్యేలోపు ప్లేటింగ్ రెడీ చేసుకుంటా. వదిన, ప్రతిసారి ఫుడ్లో ఒక స్వీట్, ఒక హాట్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఒక ఫ్రై, ఒక లిక్విడ్, ఒక స్వీట్, ఒక హాట్, ఒక వంట, వైరల్ వంటలక్క. ఆహా, దీన్ని చూసి అంటారు. ఫస్ట్ హల్వా కూడా తీసుకుందాము, దాని తర్వాత లాలాజలం గురించి మాట్లాడతాం. ఒకవైపు బీట్రూట్ గోధుమ పాల హల్వా, ఇంకోవైపు ఆనియన్ మసాలా రవ్వ దోశ. ఇలాంటి ఫుడ్ చూస్తే లాలాజలం వస్తుందయ్యా. అలా నేను నా లాలాజలాన్ని ఎంజాయ్ చేస్తాను. అంతలోపు మీరు ఒక్కసారి వదిన రెసిపీ పైన లుక్ వేయండి. బీట్రూట్ గోధుమ పాల హల్వా ఎలా చేసుకున్నామంటే, ముందుగా కడాయిలో బెల్లం, బాయిల్ చేసి గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న గోధుమ పాల మీద నీళ్లు తీసి గోధుమ పాలు పాకంలో పోసి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోనే 1 కప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి కలుపుకుంటే బీట్రూట్ గోధుమ పాల హల్వా రెడీ. ఆనియన్ మసాలా రవ్వ దోశ చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యపిండి, 2 కప్పుల రవ్వ, 1 కప్పు మైదా, ఉప్పు వేసి కలిపి సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర, నీళ్లు వేసి బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తురుముకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగాక ఉడికించుకున్న బంగాళదుంప చిదుముకొని వేసి కొత్తిమీర, కొద్దిగా నీళ్లు చల్లుకొని కలుపుకుంటే మసాలా రెడీ అవుతుంది. ప్యాన్ పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి చూపిస్తున్న విధముగా దోశ వేసి పైన నూనె వేసుకొని మధ్యలో ఉల్లిపాయలు వేసి ఆలు మసాలా పెట్టుకొని కాల్చుకుంటే ఆనియన్ మసాలా రవ్వ దోశ రెడీ. ఆహా, వేడి వేడి పెనము మీద 1 రవ్వ దోశ వేసి మధ్యలో మసాలా పెట్టి చుట్టు 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 తిప్పి చట్నీలో డిప్పు కొట్టి నోటి నోటి నోటితోటి. అదనమాట వదిన. ఏంటుదినా, ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా లేదు. దీని గురించి తీవ్రంగా ఆలోచించి ఎలాంటి మెసేజ్ పెట్టాలంటే దెబ్బకి వాట్సాప్ గ్రూప్ అంతా కూడా మెసేజ్లతోనే నిండిపోవాలి. సరే, నేను ఆలోచిస్తా, తింటూ ఆలోచిస్తా. ముందు టేస్టింగ్ కానిద్దాం. అదుర్సి, ఇటువంటి రవ్వ దోశ తిన్నాక ఎవరైనా అంటారు అలా హల్వా. వా, అలా నోట్లో వేయగానే అలా కరిగిపోయింది వదిన. అసలు హాట్ విషయంలో దీనికి 10/10, స్వీట్ విషయంలో దీనికి 10/10, ఓవరాల్గా 20/20. ఇప్పుడు లేట్ చేయకుండా మెసేజ్ పెడతాను, ఆగండి. బస్ స్టాండ్ దగ్గర బనారస్ శారీస్ 150 ఓన్లీ. అయ్యో 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 అయ్యో,
వదినా వదినా ఇది చూడండి, అన్ని గ్రీన్లు. వాట్సాప్ గ్రూప్లోనే కాదు, పర్సనల్గా ఎక్కడో చెప్పు నేను మారర్రా మీరు. ఇప్పుడు ఒక పని చేస్తా, ఫోన్ స్విచ్ ఆఫ్లో పెడతా. అది నా ఫోన్ స్విచ్ ఆఫ్లో పడేసా, తినడాన్ని స్విచ్ ఆన్ చేస్తా. వదినా మీరు మాత్రం వాట్సాప్ గ్రూపుల్లా కాకుండా నేను ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసేయండి, ఓకేనా? బాయ్.